రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. రాముని వైపే అందరి యొక్క దృష్టి ప్రసరింపబడి ఉంది. రాముడు సచ్చిదానంద శుద్ధ సచ్చిదానంద స్వరూపుడు రాముడు. అంతేకాక ఏకరస నిర్వికార స్వరూప. ఇది పరబ్రహ్మ నిర్గుణంలో నిర్వికారుడు. అసలు వికారం అంటే కేవలం మనసులో ఏ రకమైన మార్పు ఉండదండి పరమాత్మకి. అనాది కాలంగా ఎట్లా ఉన్నవాడు అలాగే ఉంటాడు, హాని వృద్ధులు లేవు. అలాంటి పరమాత్మ అందరి చూపులు రాముని మీదే ఉన్నాయి. చక్కని సభ. సీత స్వర్ణమయీ మాలాం గృహీత్వా దక్షిణే కరే స్మితవక్త్ర స్వర్ణవర్ణ సర్వాభరణ భూషిత. అధ్యాత్మ రామాయణంలో శ్లోకం. దాన్ని ఇక్కడ హిందీలో పెడుతున్నారు. మణిర్ యథా విభాగేన నీలపీతాదిభిర్యుత. చూడండి, అమ్మవారు సర్వ అలంకార భూషితయ్యి ఆ సభలో వచ్చి కూర్చోబెట్టారు తల్లిని. ధనుర్యజ్ఞం జరుగుతుంది, శివధనుర్భంగ. అది జనశోకత సింగారధరి మూరతి పరమ అనూప రామా రఘుభూషణ నరవర శృంగార రత్నాకరా. ఆ గురువుగారు సంబోధిస్తున్నారండి రామచంద్రమూర్తిని. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిగరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్య అనుకంపానిధి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ. ఇది కృష్ణుడైతే శ్రీరామ రఘుభూషణ నరవర శృంగార రత్నాకర. ఇది కామన్గా ఉంది. తో పరమాత్మ అయిన పరమేశ్వరి భగవతి భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి సుమన 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 సుమ అయి జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిన్ హాసరతే శిఖరి శిరోమణి శృంగ నిజాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారు భగవతి అయిన భగవంతుడు అయిన ఇద్దరు. ఆయన శృంగార రత్నాకరుడు భగవంతుడు. అమ్మవారు కూడా అంతే. లలితా శాస్త్రంలో నామం ఉన్నది శృంగార రత్నాకర. అంచేత మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి పరమాత్మండి ఏ విధంగా ధనుర్యజ్ఞము భాగవతంలో కూడా ఉంది, దశమస్కందంలో. అయితే అక్కడ దర్శకులు ఎవరు లేరు, ధనుస్సుకి కాపలా మాత్రంగా ఉన్నారు. సాయంకాల సమయంలో పరమాత్మ బలరామ సమేతుడై వచ్చి మధురా నగరానికి నేరుగా ధనుస్సు ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ కాపలాగా ఉన్న వాళ్ళు వారిస్తున్న వాళ్ళందరినీ చావుగొట్టి చెవులు మూసి కృష్ణుడు ఆ ధనుస్సుని విరిచేస్తే
బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది భయంకరంగా. ఆ శబ్దం విని కంసుడండి సగం చచ్చిపోయాడు, మిగతా సగం రేపు చస్తాడు, మరుసటి రోజు చచ్చిపోయాడు. సాక్షాత్తు పరమాత్మే వచ్చి ఆయనేమి చూడండి చాలా చిత్రంగా, బాలకృష్ణుడు కంసవధ ఎలా చేశాడు? చేతిలో ఒక అస్త్రం లేదు, ఒక శస్త్రం కూడా లేదు. చూసి భయపడి ప్రాణం పోయిందే, ఈడ్చుకుంటూ వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు కంస రాజు కదా, ఆ మంచం మీద కూర్చున్న కంసరాజుని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. అలా ఈడ్చుకుంటూ వస్తుంటే మధ్యలోనే భయపడిపోయి కంసుడు మరణించాడు. కంసవధ ముఖ్యంగా భాగవతంలో. అలాగే ఆ తర్వాత సభ జరుగుతుంది, చాణూర ముష్టికులు వాళ్ళతోటి పోరాటం, కోలయ పీడము, ఇవన్నీ భాగవత పురాణంలో కూడా వ్యాసుల వారు శ్రీకృష్ణ భగవానుడిని అనేక రకాలుగా నవరసాత్మకంగా వర్ణించారండి. పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దర్శన భాగ్యం కలిగించారట. ఇప్పుడు నా మనసులో ఏ భావం ఉంటే ఆ భావమే కృష్ణుని యందు ప్రతిబింబించింది, అలా వర్ణించారు. ఇక్కడ కూడా రామచంద్రమూర్తిని అనేక మంది అనేక విధాలుగా దర్శనం చేసుకున్నారు. వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః శివధనుర్భంగం భవ్యం యత్ త్రిపురేందనం ధనురిదం. ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. విదేహుడు కనుక ఆయన స్థాయిలో ఈ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఎవరైతే శివధనుస్సుని ఎక్కువ పెడతారో, విరిచివేస్తారో అన్న మాట ప్రతిజ్ఞలో లేదు. కేవలం అక్కడ తీగ ఉంటుంది కదా, తాడు ఉంటుంది కదా ధనుస్సుకి, అల్లే త్రాడు అంటారు. ఈ అల్లే త్రాడు వేరేగా ఉంది, ఇట్లా కింద పడింది ధనుస్సు. దీన్ని ధనుస్సుని వంచి ఈ తాడు తగిలించాలి, అంతే కోరాడు జనకుడు. విరసమని గోరల. అందువల్ల శిఖ హమారి సుఖ పరమ పునీత జగదంబ జానహు జయ సీత జగత పితా రఘుపతి బిచారి బరిలోచన భువిలేగు నిహారి. జనక చక్రవర్తి నిలబడి అనేక దేశాల నుంచి రాజులు వచ్చారు, రాజకుమారులు యువకులు కూడా వచ్చారు. ఈ వచ్చిన వారిలో గృహస్థులు కూడా ఉన్నారండి. అంటే ఒకసారి వివాహం అయిన చేసుకున్న మగవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అమ్మవారు సీతాదేవిని కూడా భార్యగా పొందాలి అన్నటువంటి దుర్బుద్ధితో వచ్చిన వారు వారందరూ కూడా ఒక్కొక్కరు వారి యొక్క శక్తి సామర్థ్యాలని చూపిస్తున్నారు. పూర్వ భార్యైష రామస్య పరమాత్మన. కానీ విశ్వామిత్ర మహర్షి మాత్రము ఎంత నమ్మకం అంటే చూడండి, రామచంద్రుడు వారికి గత కాల జ్ఞానం ఉంటుంది, త్రికాల జ్ఞాన సంపన్న, 3 కాలాల జ్ఞానము కలిగిన మహర్షి కనుక మనసులో ఒకటే, ఎక్కడికి పోతుంది సీతాదేవి రామచంద్రమూర్తికి దక్కకుండా అని. కారణం ఏమిటి? పూర్వ భార్య ఏషా రామస్య అంటున్నారు. ఎవరి సీత? గతంలో వీరి భార్యగా అంటున్నారు. ఆ విధంగా తమకిధరహి ధనుమూఢ నృప ఉఠయిన చలహిల జాయి. చూడండి, ఒక్కొక్కరు బయలుదేరి వస్తున్నారు శివధనుస్సుని ఎక్కువ పెట్టడానికి ఆ సభలో. కానీ అమ్మవారు ఉన్నది చంద్రాం చంద్ర సహోదరీ పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి మంగళాం దేవీం. ఇట్లా అమ్మవారు కూర్చుని ఉన్నది. కానీ మనసులో బాధండి, ఏమవుతుందో. నరాలు తెగే ఉత్కంఠ ఆ సభలో, అందరి క్యూరియాసిటీ. సరే, ఒకరు లేచారు. ఒక రాజుగారు వచ్చి ఆ శివధనుస్సుని ఎత్తటానికి ముందు గణపతి ప్రార్థన చేశాడు. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మగే కిమపి తుందిలం మహా. తుందిలం అంటే పొట్టవాడు, గణపతి
పొట్ట ఎక్కువ కదండి, వాడిని స్మరణ చేశారట. ప్రార్థించి శివధనుర్భంగం చేద్దామని అప్పుడు ఆ మనసులో అనుకుంటున్నట్ట, మహానుభావ గణపతి, నీకు కుడుములంటే ఇష్టం కదా, నేను గనక ఈ తాడుని పూంచగలిగితే సీత నాకు భార్యగా వస్తే నీకు కుడుములతో నేను ఉత్సవం చేస్తాను, జాతర చేస్తాను, నీకు ఉండ్రాళ్ళు పోస్తాను. ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పోసేదరా అట్లా అంటున్నాడు వీడు. అలా మొక్కుకుని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి ఏం చేస్తారండి వాళ్ళు? రామచంద్రమూర్తికే సాధ్యం అది. చూచారు ఆ మహానుభావుడు అట్లా లేచి వస్తున్న, బాగా ఏదో షాన్ అంటారు, గమకంగా వస్తున్నాడు. ఇతర రాజులు చూచారు. అంటే వాళ్ళందరికీ అసూయ కలిగిందండి. ఈయన గారు నేను గనక జయిస్తే నీకు కుడుములు పోస్తా అన్నాడుగా, మిగతా అందరూ ఈ లేచి వస్తున్న వాడిని చూచి వాళ్ళు కూడా మొక్కారట గణపతికి. ఏమని? వీడు గనక ఓడిపోతే మేమంతా నీకు ఉండ్రాళ్ళు పోస్తాం గణపతి అని వాళ్ళు మొక్కులు మొక్కుకుంటున్నారు. ఇప్పుడు చివరికి ఈ వచ్చినవాడు వాడికి వల్లగాల, మిగతా కూర్చున్న వాళ్ళ వల్ల కూడా కాదండి. నశేకు గ్రహణే తస్య, ఇప్పుడు ఆ అల్లేత్రాడు బిగించడం మాట దేవుడు ఎరుగు, కనీసం పైకి ఎత్తను కూడా ఎత్తలేకుండా పోతున్నారు. నా షేకు ధనుషస్తోలనే పివా, ఎంతమంది అయినా కూడా. అంటే అట్లా తులసిదాస్ అంటున్నాడు, వీళ్ళు ఎంత మూర్ఖులు, ఈ వచ్చేవాళ్ళు మేము ధనుస్సును విరుచుతాం, మూర్ఖులు కాదా అండి? అలా రాస్తున్నారు. కనుక నృపభయే సబ నృపభయే జోగ ఉపహాసి జైసే బిను బిరాగ్ సన్యాసి. ఎంత ప్రయత్నం చేసినా శివధనుస్సుని స్పృశించటానికి కూడా శక్తి సామర్థ్యాలు లేకుండా ఉండిపోతున్నారు. చూడండి చిత్రము, ఏ రాజు ఏ రాజకుమారుడు ఆ శివధనుస్సు దగ్గరికి వచ్చినా అంతకుముందు 100 టన్నుల బరువు ఉంటే వీడు వచ్చేప్పటికి 1000 టన్నులు అవుతోంది. ఇంకేం ఎత్తుతారు? పరమాత్మ యొక్క అనుగ్రహం చూడండి, అమ్మవారి శక్తి అది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అలా అనుకుంటున్నారు. లాభం లేదని భావించారు. ఒక్కసారిగా అండి ఎక్కడో ఉన్నదాన్ని 10,000 మంది పట్టుకొచ్చారట. పెట్టెలో ఉన్నటువంటి ధనుస్సుని 10,000, ఒక రామాయణంలో ఉంది. చిన్నతనంలో అమ్మవారు తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉంటే బంతి క్రీడ, కందుక క్రీడ ఆడుకుంటుంటే ఆ బంతి ఈ పెట్టె ఉంటుంది, ధనుస్సు పెట్టిన చాలా పెద్దది, దాని కింద పడ్డది, అయిపోయింది. పిల్లలంతా మన మాట అయిపోయింది. ఎందుకని అంత దాని పక్కకు తీసి బంతి తెచ్చేంత సామర్థ్యం ఆడపిల్ల వాళ్ళకి తెలుసు. అమ్మా ఇంకా ఆట చాలిద్దాం. అప్పుడు ఈ పిల్ల వెళ్ళి అలా పక్కకి జరిపి ఆ బంతి తీసుకొచ్చిందట సీతాదేవి. ఇలా ఉన్నాయి అనేక రామాయణాల్లో. చేతనే శక్తి స్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి. అంచేత ఆ విధంగా అందరూ అసఫలులు విఫలులయ్యారు. సామూహికంగా అలా పట్టుకొచ్చారటండి. డగైన శంభు సరాసను కైసే కామీ బచన సతీ మన జైసే. ఎందరూ వచ్చి చెయ్యి పెట్టి ఎత్తే ప్రయత్నం చేసినా కూడా ఆ ధనుస్సు ఉంటుందే అది ఏమాత్రం కూడా కదలకుండా ఉన్నదిట. ధనుస్సు కదలకుండా ఉంది. ఎట్లా కదలకుండా ఉన్నది అంటే ఒక ఉదాహరణ, ఉపమానం చెప్తున్నాడు తులసీదాసు. ఒక పతివ్రత మాత, పతివ్రత యొక్క మనసు కాముకుడు, ఎటువంటి కాముకుడు వచ్చినా కూడా ఏ విధంగా పతివ్రత స్త్రీ యొక్క మనసు వికలం కాకుండా నిర్వికారంగా ఉంటుందో ఆ ధనస్సు అట్లా నిశ్చలంగా ఉండిపోయింది. ఎంతమంది వచ్చి కదిలిచ్చినా కూడా అసలు కదలకుండా. చూడండి, భారతంలో విరాట్ పర్వం కీచక వధ వస్తుంది. ద్రౌపదిని చూస్తాడు. సైరంధ్రి అనే పేరుతో ఉంటుంది ద్రౌపది. విరాట్ రాజు కొలువులో
అట్లా మహారాణి దాసిగా ఉన్నది. ప్రారంభం అండి. సుధేష్ణ ఆ విరాట్ రాజు యొక్క భార్య, ఆమెకి సేవలు చేస్తూ కాలక్షేపం. 1 సంవత్సరం అజ్ఞాతవాసం, బయటపడరాదు. బయటపడితే మళ్ళీ 14 ఏళ్ళు. మీకు తెలుసుగా భారత కథ. అటు సమయంలో కీచకుడు వస్తాడు. అప్పగారు సుధేష్ణ ఆ అప్పగారింట్లో చూస్తాడు ద్రౌపదిని. అటు పిచ్చెత్తిపోతుంది. భయంకరంగా వెంటపడతాడండి. పారిపోయేస్తుంది. సభలోకి వస్తుంది. విరాట్ రాజు సభలో ఉన్నాడు. అక్కడ ధర్మరాజు భీముడు కూడా ఇద్దరు ఆ సభలో ఉండగా తరుముకుంటూ వచ్చాడు. ఒక తోపు తోస్తాడు. కింద పడిపోతుంది. దెబ్బ తగులుతుంది ముఖానికి. ఇంత జరిగినా కూడా నిర్వికారంగా ఉంది ద్రౌపది. ఆ రోజు అర్ధరాత్రి భర్త, 5 భర్తలు కదా, భీముని దగ్గరికి వెళ్ళి వలవల ఏడుస్తుంది. నాకు ఇలాంటి దుర్గతి దుస్థితి కలిగింది, మీకు ఎవరికి పట్టటం లేదు. నా దౌర్భాగ్యానికి దురదృష్టానికి నన్ను వదిలేసి పెట్టారు మీరు. వాళ్ళ భయం ఏమిటి? బయటపడితే మళ్ళీ అరణ్యవాసం చేయవలసి వస్తుంది కదా అని పాపం. ఆ రోజు రాత్రిపూట ప్రణాళిక వేసుకుని తెల్లవారితే ఈ దుర్మార్గుడు బ్రతికి ఉండటానికి వీల్లేదు అన్నది. వాడే బతుకుంటే ఇంత విషం పుచ్చుకుని నేను చచ్చిపోతాను. నువ్వేం చేస్తావో ఒక ఛాలెంజ్ అట్లా విసిరింది ద్రౌపది ఈ భీమునికి. అప్పుడు తట్టుకోలేక మరుసటి రోజు రాత్రి నర్తనశాల అంటారు కదా, అక్కడ చంపేస్తాడు. ఎందుకు చెబుతున్నామంటే ఒక కామార్తుడు ఎంత ప్రయత్నించినా కూడా సతీ అంటే సాధ్వి, అట్టి పతివ్రతా స్త్రీ యొక్క మనసు ఎట్లా వికారమయం కాదో, నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఈ ధనస్సు ఉంది. మంచి ఉపమానం. నేదం ధనుశ్చలతి కించిత్ అపిందు మౌలేహే. ప్రసన్న రాఘవము అని ఒక నాటకం సంస్కృతంలో. అక్కడి నుంచి ఈ సందర్భాన్ని గ్రహించాడు తులసీదాసు. అందువల్ల ఇంకా ఎలా ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ అండి, అనేక మంది రాకుమారులు కూడా వచ్చారు కదా, వచ్చిన వారంతా ఎవ్వరికీ సాఫల్యం కలగల. అందరూ నవ్వుల పాలైపోతున్నారట. కనీసం అట్లా పక్కకు కూడా జరపలేక. ఇది ఎలా ఉన్నది అంటే, ఉదాహరణ చెప్తున్నాడు తులసీదాసు. వైరాగ్య భావము లేని సన్యాసుల వలె ఈ వచ్చిన వారంతా కూడా నవ్వుల పాలైపోతున్నారట, శివధనుస్సుని ఎక్కువ పెట్టలేక. ఏ విధంగా? వైరాగ్యం లేని సన్యాసుల వలె. వైరాగ్యమే లేకపోతే ఇంక సన్యాసం ఏమిటి? సన్యాసం అంటేనే త్యాగం. న్యాసం అంటే విడిచిపెట్టడం. సన్యాసం అంటే చక్కగా వదిలిపెట్టడం. ఏం వదిలిపెట్టావు నువ్వు? వైరాగ్యం లేనివాడు. ఆ విధంగా నవ్వుల పాలైపోతున్నారు వచ్చినటువంటి చమత్కారంగా. అప్పుడు పరమాత్మ మహర్షి విశ్వామిత్ర మహర్షి వారు అన్నారు, వత్సరామధను పశ్య అన్నారు. వత్స అంటే నాయనా రామ, ఇదిగో ఆ ధనుస్సును ఒకసారి చూడాలట. అంటే దాని పని ఏంటో నువ్వు పట్టు అన్నట్టుగా కేవలంగా మహర్షి అయితే చూడమన్నాడంతే. మరి రాముడు కూడా అంతేగా, లంకకెళ్ళి సీతమ్మను చూసిరమ్మన్నాడు. ఈయనగారు ఏం చేశారు? మరి తగలేసి వచ్చాడుగా, చూసిరమ్మంటే కాల్చి వచ్చాడుగా. ఆ విధంగా జనక చక్రవర్తి అంటున్నారు, నా కృష్ణం న చటంకితం నమితం నోత్థాపితం స్థానత. అమోఘమైన ఈ శివధనుస్సుని ఎవరు బంధించగలడో అట్టివానికే నా యొక్క కుమార్తె. ఇంతవరకు ఎవ్వడికి వశం కాలేదండి. నాకు అనిపిస్తున్నది సృష్టిలో దీనిని బంధించే వీరుడు లేడా? నా కుమార్తె ఇట్లా కన్యగానే ఉండిపోతుందా? అలా అంటున్నారండి. అంటే సృష్టిలో లేడుట. ఈ ధనుస్సుని వంచి అల్లేత్రాడు బిగించేవాడు సృష్టిలో లేడు అని సిద్ధాంతం చేసేశాడు
ఎవరు? జనక. ఏం మాట అండి? రాముడు ఉన్నాడుగా, రామచంద్రమూర్తి ఆ సభలో ఉండగా శివధనుర్భంగం చేసేవాడు సృష్టిలోనే లేడు అని అంటాం తప్పు కదా, దోషం కాదా? మరి జనకుడు లాంటి బ్రహ్మవేత్త ఇలా మాట్లాడతాడా? ఆయన మాటను మనం తప్పు పట్టగలమా? బ్రహ్మవేత్త జనకుడు, విదేహ, మరి ఏమిటి ఇలా అన్నాడు? చూడండి, ఎంత సృష్టిలోనే లేడా ధనస్సును విరిచేవాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఎంత నిక్షిప్తంగా ఉన్నది, గూఢమైనటువంటి అర్థం. అంటే బ్రహ్మ సృష్టికి అతీతుడైన వాడు మాత్రమే ఈ ధనస్సును విరవగలడు. బ్రహ్మ సృష్టిలో పుట్టినవాడు ఎవ్వడు విరవలేడు అని భావం. ఇప్పుడు పరమాత్మ సృష్టిలో వాడు కాదుగా, బ్రహ్మగారి సృష్టిలో మనమంతా ఉన్నాం. పరమాత్మ బ్రహ్మ సృష్టిలో వాడు కాదు. అంతేకాదండి, మరొక విషయం కూడా ఉంది. ఏ మహావిష్ణువు యొక్క బొడ్డులోంచి కమలం పుట్టిందో ఆ కమలంలో బ్రహ్మదేవుడు ప్రభవించాడు. ఏ కమలంలో బ్రహ్మ పుట్టాడో ఆ కమలము బ్రహ్మ సృష్టి కాదు, అంతకుముందు నుంచి ఉంది అది. అట్లనే శివధనుస్సుని భంగపరిచేవాడు సృష్టిలోనే లేడా? లేడు అన్నారు. మరి ఎవరు? సృష్టికి అతీతంగా ఈ సృష్టి చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రమే అది సాధ్యం ఉంది. అట్లా గూఢమైనటువంటి అర్థాలతో లిఖాన విధి వైదేహి వివాహు అనుకుంటున్నాడు. మా అమ్మాయి విదేహ రాజపుత్రిక కనుక అమ్మవారికి ఒక పేరేమిటి? వైదేహి అని, సీతాది జానకి, ఇట్లా రకరకాల పేర్లున్నాయి. ఈ వైదేహి మా అమ్మాయికి నుదుటన వివాహ లేఖ లేదేమో, అంచేతనే ఎవడికి సాధ్యం కావటం లేదు. సీతాదేవి కూడా బ్రహ్మ సృష్టిలోంది కాదు కనుక ఆ మాట అంటున్నారు. నిర్వీర్యముర్వీతలం, ఈ ఉర్వి అనగా భూమి, భూమి మీద ఇంతటి వీరుడు ఒక్కడు కూడా లేడా? అలా బాధపడుతుంటే కహీ జనక జసి అనుచిత బానే విద్యమాన రఘుకులమని జాని. లక్ష్మణుడు ఈ మాట విన్నాడు. నిర్వీర్యముర్వి, భూమి మీద ఎవడు వీరుడు అనేవాడు లేకుండా పోయాడంటే లక్ష్మణ మిగతా వాళ్ళని నోరు మూసు కూర్చున్నారు. కానీ లక్ష్మణునికి రోషం వచ్చింది. మా అన్నగారు రామచంద్రమూర్తి ఉండగా ఈ జనకుడు ఇంత మాట మాట్లాడతాడా? వీరులు ధీరులు లేరంటాడా? తవ ప్రతాప మహిమా భగవాన కోబాపురే పినాక పురాణ. అట్టి సమయంలో మహర్షి ఉద్బోధ చేయటం, రామచంద్రమూర్తి సిద్ధమయ్యారండి శివధనుస్సుకి. సియ హియ హర్ష జనక సకుచానే. అప్పుడు గురువచనములు, గురువుగారి యొక్క మాటలు విని రామచంద్రమూర్తి గురువుగారికి ముందు పాదాలకి అభివందనం చేశాడు. గురు పాదాలకి నమస్కరించి ఠవని జువ మృగరాజులజాయే, ఒక సింహ కిషోరము అంటే సింహపు పిల్ల, ఆ పిల్లలాగా మృగరాజులాగా ఒకసారి లేచి నిలబడ్డారట. ఎవడు వాడు? ఏ పరమాత్మకి హర్షము లేదు, విషాదము లేదు, సుఖము లేదు, దుఃఖము లేనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి. మనమంతా జీవులం, రెండూ వస్తుంటాయి, సుఖము దుఃఖాలు మనకి. పరమాత్మ అలా కాదు కదండి. చేత ఆయన లేచి నిలబడేప్పటికల్లా సభంతా కూడా ఆశ్చర్యంగా, ఇప్పుడు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టుగా అలా లేచి నిలబడ్డాడట రామచంద్రమూర్తి. అంచేత భక్తవత్సల భగవానికి జని. జానకీదేవి యొక్క తల్లి జనక చక్రవర్తి భార్య పేరేమిటి? సునయనాదేవి ఆమె పేరు. ఈవిడ కూడా బాధపడుతోంది. ఏమో ఇక ఒక్క రాముడే ఉన్నాడు, వీరికి కూడా సాధ్యం కాకపోతే నా పిల్ల ఇట్లా కన్యగా ఉండవలసిందేగా. వాత్సల్యంతో రాముని మీద బాధపడుతున్నది. అప్పుడు రావణ బాణాసురులు వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేశారు వ్యర్థంగా. బాలమరాలకి మందరలేహి,
స్వామి మెల్లగా నడిచొస్తుంటే సునైనాదేవి, జనకుడు, ముఖ్యంగా సీతాదేవి, అయ్యో ఇంత సుందరుడే, సుకుమారుడే, వీరి వల్ల అవుతుందా ఇంత ధనుస్సుని ఎత్తటం? ధను పౌష్పం మౌర్వి అంటూ అమ్మవారండి తల్లిని తలుచుకుంటున్నది. అంటే తనను తానే తలుచుకున్నది. సీతాదేవే దుర్గాదేవే కాత్యాయిని, కాత్యాయదేవే పార్వతీదేవి, అంతా ఆవిడే కదా. తనని తానే తలుచుకుంటున్నది. కామ కుసుమధను సాయక లీనే సకల భువన అపనే బసుకిన్నే. చాలా బాధపడుతున్నది, గణపతిని ప్రార్థిస్తున్నదండి అమ్మవారు కూడా. ఇప్పుడు ఎవరైనా సరే ఆదౌ పూజ్యో వినాయక అని ఏ చిన్న పని మొదలెట్టినా మొట్టమొదటి తలుచుకునేది ఎవరిని? ఆ మహానుభావుడు మనకి లైన్ క్లియర్ చేయాలి, అప్పుడే ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది. అందువల్ల గణపతిని ప్రార్థన గజాననుని మనసులో తలుచుకున్నది. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫల సారభక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శోక వినాశ కారణం శ్లోకంలో మంచి మాట. మహానుభావా, నేను తలుచుకుంటే శోకాలు విఘ్నములు ఉండవుట కదా. అట్లా సీతాదేవి గణపతి ప్రార్థన చేస్తున్నది. గణాధిప, నా పూజ ఫలించి ధనుర్భంగంలో ఈ రామునికి నీవు తోడ్పాటు వహించు, సహాయ సహకారాలు అందించు అని కోరుతున్నది విఘ్నేశ్వరుడిని. ఏమిటి ఇలా కోరింది అంటే 3 కారణాలు చెప్పారండి. గణపతి విఘ్నహరః, ఏ రకమైనటువంటి విఘ్నములని ఈయన తొలగించేవాడు కనుక ఏ విఘ్నము రాకుండా రామచంద్రుడు ధనుర్భంగము చేయవలే, అదొక కారణం. రెండవది, ఇప్పుడు చూడండి, ఈ ధనుస్సును ఎంతమంది 1000 మంది మోసుకొచ్చారట, అంత బరువు అండేది. ఏనుగుల చేత మోయించి తీసుకొచ్చారు. కనుక ఈ గణపతిని ప్రార్థన ఎందుకు చేస్తున్నానంటే ఈయన గారికి కూడా ఏనుగు ముఖమే కదా అనుకుంటున్నది గజానన. కనుక నీ తొండంతో కాస్త ధనస్సును నువ్వు గనక అదృశ్య రూపంగా ఉండి ఎవ్వరికీ నువ్వు కనిపించకుండా మా రాముని వెంట నువ్వు కూడా వచ్చి ఈయనగారు చేయిపెట్టి లేపటానికి ముందు నీ తొండంతో నువ్వు ముందు పైకి లేపెట్టు, మా వారు చెయ్యేస్తారు. అలా కోరుతుంది. ఆ బరువు తగ్గించి రామచంద్రునికి నీవు సహకరించవలే. అలాగ మూడవ కారణము, ఇప్పుడు శివుడు ధనుస్సుని విరిచాడని ఒక పెద్ద మనిషి వస్తాడు ఇప్పుడు తర్వాత, పరశురాముడు. ఆయనతో శివధనుస్సు మాది, మా గురువుగారు ఆయన, ఎవరు విరిచింది? పెద్ద తగాదా అవుతున్నప్పుడు సరే ఏదో విధంగా రామచంద్రుడు చూడండి, పరశురామ అవతారం అప్పటికి అయిపోయింది. పరశురామునిలో ఉన్నటువంటి తేజస్సు అంతా రాముడు తనలోకి తీసేసుకుంటాడు. ఆ విధంగా అక్కడ వర్ణన ఉన్నది. కాన గణపతి సహకరించాలే, రాముని మీద ప్రశాంతంగా ఉండాలి, శాంతంగా, అలా భావించింది. అనేక దేవతలను ప్రార్థిస్తున్నది. ఇక్కడ అప్పుడు పశ్చాత్తాపం కూడా పడుతున్నది. నేనెంత పిచ్చిదాన్ని, తెలివిలేని దాన్ని, ఎందుకు ఈ పని చేయకుండా ఉన్నాను? అప్పుడే మా కళ్యాణం అయిపోయేది కదా, ఈ ధనుర్భంగంతో నిమిత్తం లేకుండా. ఎప్పుడో ఉద్యానవనంలో రామచంద్రమూర్తి దర్శనం కాగానే అప్పుడే వరమాల ఆయన మెళ్ళో వేసేస్తే ఈ గోల ఉండేది కాదు కదా నాకు. అలా చేయకపోతేనే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నది అంటూ, అసలు పుష్పవాటికలోనే నా భాగ్యం ఎట్లున్నదో ఏమో, ఏమవుతుందో ఈ పరీక్షలో. అట్లా రుక్మిణీదేవి కూడా ఘనుడా భూసురుడేగనో మరల మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింప తలంపునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో నా భాగ్యము ఎట్లున్నదో. రుక్మిణీదేవి కూడా అంత బాధపడ్డది. బ్రాహ్మణోత్తముడిని పంపించానే, ఆయన ఇంకా రాలేదే, కొద్ది గంటల్లోనే నాకు పెళ్ళి. ఎవరితోటి?
ఆ శిశుపాలుని కూర్చోబెట్టారు పెళ్లిపీటల మీద. నేను కన్యగా అన్నా ఉండిపోతా కానీ వాడిని నే పెళ్ళాడినంటుంది. ఎంత మనస్సు! దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి 2 నామాలు ఈ సందర్భంలో మనం తలుచుకోవాలి. రుక్మిణీదేవి ఎంత బాధపడుతున్నది, శ్రీకృష్ణుల వారు వచ్చి నన్ను